వెన్నుపోటు దినమ తల్లి చెల్లి బాబాయ్కు జగన్ ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని వైకాపా అధినేతను మంత్రి కొలుసు పార్థసారథి ఎండగట్టారు. వెన్నుపోటు దినం పేరిట వైకాపా కార్యక్రమాలు నిర్వహించడంపై మంత్రి మండిపడ్డారు. 5 ఏళ్లలో వైకాపా చేసింది ఏమిటని ప్రశ్నించారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో నెలకు సగటున 2,500 పింఛన్ చొప్పున ఏడాదికి 30,000, అమ్మఒడి 13,000 చేత 18,000 కలిపి ఓ కుటుంబానికి ఏడాది 61,000 మాత్రమే ఇచ్చింది. మా కూటమి ప్రభుత్వం పింఛన్ నెలకు 4,000 చొప్పున ఏడాదికి 48,000, 3 నెలలు బకాయి 7,003 సిలిండర్లకు 3,000 కలిపి ఇప్పటికే 55,000 ఇచ్చింది. ఈ నెలలోనే అమ్మకు వందనం అమలు చేయనున్నాం. సగటున 2 పిల్లలను లెక్కించుకున్న 30,000 అవుతుందని మంత్రి పేర్కొన్నారు. వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేతే వాళ్ళు ఖైదీలకి పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్షను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటినీ కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాల 88 సెంట్ల భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు ఐఏఎస్ మీకు తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించారు.